మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది వ్యక్తులు మీరు ఏ విషయం చెప్పినా వెంటనే నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అది అవ్వదు, దానివల్ల ఉపయోగం లేదు, టైం వేస్ట్ అని చెప్తూ ఉంటారు. ఒక అవకాశాన్ని చూపించినా అందులో ప్రమాదాన్నే చూస్తారు. ఒక మంచి వార్త చెప్పినా అందులో కూడా ఏదో చెడు జరుగుతుందని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు కొందరు ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తారు? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నెగిటివ్గా ఆలోచించడం ఒక మనిషి బ్రెయిన్ కి సహజమైన పని. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులందరూ అడవుల్లో బతికేవారు. ఆ కాలంలో ప్రమాదాలను ముందుగానే గుర్తించిన వాళ్ళు మాత్రమే బతికి బయటపడేవారు. అందుకే మన మెదడు ఇప్పటికీ కూడా చాలా విషయాల్లో చెడు విషయాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంది. సైకాలజీలో దీన్నే నెగిటివిటీ బయాస్ అంటారు. అయితే కొందరు ఇతరుల కంటే ఎందుకు ఎక్కువ నెగిటివ్ గా ఉంటారు? దానికి ఒక ముఖ్యమైన కారణం వారి గత అనుభవాలు. ఒకసారి మోసపోయిన వ్యక్తి మళ్ళీ మోసపోవడానికి ఇష్టపడడు. ఒకసారి వ్యాపారంలో నష్టపోయిన వ్యక్తి కొత్త అవకాశాన్ని చూసినా వెనకడుగు వేస్తాడు. ఒకసారి ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ప్రయత్నించడానికి భయపడతాడు. ఇంకొక మెయిన్ రీజన్ మన చుట్టూ ఉన్న పరిసరాలు. మీరు ఎప్పుడు కంప్లైంట్ చేసే వ్యక్తితో తిరగడం మొదలు పెడితే మీరు కూడా కంప్లైంట్ చేసే వ్యక్తిగా మారిపోతారు. ఎందుకంటే మన బ్రెయిన్ చుట్టూ ఉన్న వ్యక్తుల భావోద్వేగాలను, ఆలోచనలు కూడా గ్రహిస్తుంది. అందుకే ఎవరి మధ్య ఉంటామో మన ఆలోచన విధానం కూడా చాలా వరకు అలానే మారుతుంది. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడూ కూడా మంచి ఏరియాలో, మంచి ప్లేసెస్లో నివసించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా నెగిటివ్ ఆలోచనలకి ఒక పెద్ద అడ్డాగా మారిపోయింది. మనం ప్రతిరోజు చూసే నెగిటివ్ వార్తలు, వివాదాలు, ప్రమాదాలు, భయపెట్టే కంటెంట్ మన మెదడుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. నిజానికి మంచి విషయాలు కూడా ఎన్నో జరుగుతున్నాయి, కానీ మన మెదడు సహజంగానే నెగిటివ్ సమాచారాన్ని ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. అందుకే చాలా మంది తెలియకుండానే నెగిటివ్ ఆలోచనల వైపు అడుగు వేస్తూ ఉంటారు. అయితే ఒక నెగిటివ్ వ్యక్తి పాజిటివ్ గా మారగలరా? ఖచ్చితంగా మారగలడు, కానీ అది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు. మన మెదడు ఏ విషయాలపై దృష్టి పెడుతుందో దాన్ని క్రమంగా మార్చాలి. మంచి పుస్తకాలు చదవడం, మంచి వ్యక్తులతో స్నేహం చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కృతజ్ఞతా భావాన్ని పెంచుకోవడం వంటి అలవాట్లు నెమ్మదిగా మన ఆలోచనలను మార్చడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే మన బ్రెయిన్ ని మనం ఎలా ట్రైన్ చేస్తే అది అలా పనిచేయడం మొదలు పెడుతుంది. గుర్తుంచుకోండి, నెగిటివ్ గా ఉండడం మీ తప్పు కాదు, కానీ అక్కడే ఉండిపోవడం ఖచ్చితంగా మీ తప్పే. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు చేయండి. ప్రతి పరిస్థితుల్లో ఏ తప్పు జరుగుతుంది అని అడగడం బదులుగా ఏం మంచి చేయవచ్చు అని అడగడం మొదలు పెట్టండి. ఆ ఒక్క ప్రశ్న మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఆలోచనలు మారితే మీ నిర్ణయాలు మారుతాయి. మీ నిర్ణయాలు మారితే మీ జీవితం మారుతుంది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.